హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారా, ఇడ్లీ పిండి చూపించేస్తున్నాను. చక్కగా మనం ఇడ్లీ పిండి కొద్దిగా పులిసినప్పుడు ఇట్లాగా ఆలూతోటి స్టఫ్ చేసుకొని ఇడ్లీ వేసుకున్నాము. చట్నీ కూడా అవసరం లేదండి. దీనికి కావాల్సింది ఇడ్లీ పిండి, 2 ఉడికించి పొట్టు తీసిన బంగాళదుంపలు, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు. అంటే ఈ కూరకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది. అలాగే తిరగమాత గింజలు, కొద్దిగా నూనె, ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి, అంటే పచ్చి బఠానీలు మనకి ఫ్రోజన్ దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్స్లో, అవి. ఇక్కడ చూడండి, గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి, నూనె, 1 చెంచా నూనె చాలండి. ముందుగా మనం కాయగూరలు కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకున్నాము. బంగాళదుంపలు కూడా పొట్టు తీసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము. ముందుగా ప్యాన్ వేడి చేసేసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని 1 చెంచా నూనె, దాంట్లో ఈ తిరగమాత గింజలు వేసేయాలండి. నూనె కాగిన తర్వాత ఆవాలు చిట్పట్లాడి మనకి పప్పులు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు తిరగమాత గింజలు వేగుతున్నాయండి, ఆవాలు వేగనిద్దాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకుందామండి. పప్పులు రంగు మారిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేద్దాము. ఇది కూరలాగా వండుకొని చక్కగా మనం ఇడ్లీలో స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసేసాము. అలాగే మనం తీసుకున్నాం కదా ఫ్రోజన్ గ్రీన్ పీస్, అవి కూడా వేసేసేద్దాము. ఉల్లిపాయలు కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకున్నాము. ఉల్లిపాయలు వేగిపోయినాయి చూడండి. బంగాళదుంపలు ఉడికించుకున్నాం కదా, చక్కగా ఇవి మెత్తగా మెదిపేసేసుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం అవసరం లేదు, ఇట్లాగా చిరిపేసేసుకొని వేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా వచ్చినా కూడా ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఈ బంగాళదుంప మొత్తం కూడా మనం ఉల్లిపాయలు వేగినాయి కదా అందులో వేసేసుకుందాము. అంతా ఒక్కసారి ఇట్లాగా మళ్ళీ మెరిపేసేసుకుని ఈ బంగాళదుంప అంతా కూడా వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకుందాము. ఒక్కసారి మొత్తం ఉల్లిపాయ, బంగాళదుంప అన్నీ కలిపేసేసుకుందామండి. కూర ఉట్టిదిగా కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు చక్కగా ఇట్లా వెరైటీగా ఆలూతోటి స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఉప్పు ఈ కూరకు తగ్గట్టుగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు ఉంటుందండి. అలాగే కారం, మసాలా దినుసులు తీసుకున్నాం కదా పౌడర్స్, అవి. ఒకవేళ మసాలా పౌడర్లు వద్దు అని అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి, మీ టేస్ట్ని బట్టి. వేస్తే రుచిగా ఉంటుందండి, కూర చాలా బాగుంటుంది. మనకి సమోసాల స్టఫ్ లాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ చేసుకున్నప్పుడు చట్నీతో కూడా పని ఉండదండి, చక్కగా ఈ కూరతోటి తినేయచ్చు, స్టఫ్ తోటే బాగుంటుంది ఇడ్లీ. పిల్లలు ఒక్కొక్కసారి ఇడ్లీ ఇష్టపడరండి, ఇట్లా వెరైటీగా చేసి పెడితే ఇడ్లీ పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టపడి తినచ్చు. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. బాగా కలిపేసేసుకొని స్టవ్ మించి దింపేసేసుకుందామండి. మంచి సువాసన వచ్చేస్తుంది కూర అంతా. బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కూర అంతా కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇడ్లీలు రెడీ చేసేసుకుందాము. కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కారం తినలేరు అనుకుంటే మీరు కారం స్కిప్ చేసి ఇచ్చండి. మసాలాలు కూడా ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఒక నిమ్మకాయ కూడా ఇందులో పిండుకోవచ్చండి. కూర ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఇడ్లీ కుక్కర్ మొత్తం నేను వేయట్లేదు, మనకి త్వరగా ఇడ్లీలు అయిపోవాలి అంటే ఇట్లాగా మనం ఏదైనా లోతుగా ఉన్నటువంటి భాండీని తీసుకొని అందులో మనం డైనింగ్ టేబుల్ స్టాండ్ ఉంటుంది కదండి, స్టాండ్ మీద
ఇడ్లీ రేకు పెట్టుకొని ఉడికించుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ప్యాన్లో నీళ్లు పోసేసుకుందాము. నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇది సిమ్లో పెట్టేసుకుందామండి వాటర్ అనేది. ఇప్పుడు ఇడ్లీ రేకు ఒకటి తీసేసుకొని మనం నెయ్యి గ్రీస్ చేసేసుకుందామండి. ఇడ్లీ ప్లేట్కి నెయ్యి గ్రీస్ చేసేసుకుందాము. నెయ్యి గ్రీస్ చేసేసుకొని ఇడ్లీలు వేసేసుకుందాము. ఆలు స్టఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అందులో మసాలా వేసి చేసాము, కూర పౌడర్లు వేసి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఇడ్లీ తినప్పుడు ఇలా చేసి చూడండి, ఇడ్లీ తినేస్తారు. మీరు చక్కగా స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చండి పిల్లలకి. కొద్దిగా పిండి వేసుకోవాలండి, ఎక్కువ ఫుల్ చేసేయద్దండి. మధ్యలో కర్రీ పెట్టేసి మళ్ళీ ఇడ్లీ పిండి పైన వేసేద్దామండి. ఇలాగా కవర్ చేసేసుకున్నాం కూర అంతా కూడా. అలాగే అన్ని ఇడ్లీలు కూడా కొంచెం పిండి వేసుకోవటం, కూర స్టఫ్ చేసుకోవటం, పైన మళ్ళీ పిండి వేసేయటం అండి. కొద్దిగా వేసుకోండి కూర. అట్లా కూర వేసేసుకొని పైన మళ్ళీ ఇడ్లీ పిండి వేసేయటమేనండి. ఇక మామూలు ఇడ్లీలాగా దీన్ని ఉడికించుకోవటమేనండి. ఒక 10 నిమిషాలు, పావు గంట ఇడ్లీ ఉడికితే మనకి రెడీ అయిపోతుందండి. స్టఫ్ చేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇడ్లీని. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగా కూర అంతా కూడా కనపడకుండా మనం ఇడ్లీ పిండి అనేది కవర్ చేసేయటమేనండి. బాగుంది కదా వెరైటీగా ఇడ్లీ. ఇలాగా కర్రీ మొత్తం కనిపించకుండా ఇడ్లీ పిండి వేసేసుకుందామండి. వేసేసుకుని మొత్తం ఇది ప్యాన్ వేడి చేసుకున్నాం కదా, అందులో పెట్టేసుకుందాం. మనము ఒక్క రేకు వేసుకోవాలనుకోండి, మొత్తం కుక్కర్ అంతా ఎక్కించాలండి. అటువంటప్పుడు 5-10 నిమిషాల్లో ఇలా ప్యాన్లో పెట్టేసేసుకుంటే మనకు త్వరగా ఇడ్లీ అనేది ఉడికిపోతుందండి. ఇడ్లీ పిండి కవర్ చేసేసుకున్నాం కదా స్టఫ్ని. ఇప్పుడు ఈ రేకుని నీళ్లు బాయిల్ అవుతున్నాయి చూడండి, అందులో పెట్టేసేసుకుని లిడ్ పెట్టేసేద్దామండి. ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీ లాగానే దించేసుకుందామండి స్టవ్ మించి. ఇడ్లీ రెడీ అయిపోయిందండి, చూసారా? చెయ్యి తడి చేసేసుకుని ఇట్లా అంటే మనకి ఇడ్లీ ఉడికిపోయినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ మించి దించేసి ఒక 5 నిమిషాలు ఉంచేద్దామండి. వెంటనే తీసేస్తే ఇడ్లీ సరిగా రాదండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగున్నాయో. అన్నీ కూడా ఇలాగ మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇడ్లీని. కూర చక్కగా చాలా బాగుంటుందండి. వేడిగా ఉందండి. ఇలాగ చాకుతోటి కట్ చేస్తే చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఇడ్లీ, చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి వెరైటీగా ఇట్లా ఆలు స్టఫ్డ్ ఇడ్లీ టేస్ట్ చూపించండి. ఇది చట్నీతో కానీ ఉట్టిగా కానీ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.